జిగా వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా పోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైతుకేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా అయితే విజయ్ నాకు మంచి సాంగ్ పాడాలనిపిస్తుంది. చెలరే చెలరే చెల్ చెలరే చెలరే చెల్. ఒక్క నిమిషం, మార్నింగ్ నుంచి అంత డల్ గా కూర్చున్నాడు, సడన్ గా ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? యు నో వన్ థింగ్, యాక్చువల్లీ ఏంటంటే ఉన్నాం నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ దగ్గర. సో ఆ ఎనర్జీ మొత్తం నేనే తీసుకున్నాను. సో అందుకే నాకు ఇంత ఎనర్జీ వచ్చింది. సో వాళ్ళ దగ్గర అదే జోష్ కనిపిస్తుంది, వాళ్ళ దగ్గర అదే ఎనర్జీ కనిపిస్తుంది. ఎనర్జీని ఎక్కడ మిస్ అవ్వద్దు అని చెప్పి నేను కొంచెం ఎనర్జీ వాళ్ళ దగ్గర తీసుకున్నా. వాట్స్ గర్ల్స్? గర్ల్స్ ఒక్కనే అడుగుతున్నాడు, బాయ్స్ అసలు నిజంగా మీ జోష్? యాక్చువల్లీ విజయ, ఈ నల్ల నరసింహారెడ్డి స్టూడెంట్స్ తో ఇవాళ జల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, ఓకే. వీళ్ళ టాలెంట్ ఏంటి అనేది ఇక్కడ ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుంది? సూపర్. ఎందుకంటే ఒక్కొక్కరిని వదిలేస్తే మైకులు లేకుండా మాట్లాడమంటే మాట్లాడతారు చూడు, ఒక్కొక్క మీకు మేము ఒక టాస్క్ ఇస్తాం. ఓకే, వి హావ్ 6 టాస్క్ అన్నమాట. 6 టాస్క్లు ఉన్నాయి మా దగ్గర. నేను పాలలుగా ఒక 3 అమ్మాయిలకు 3 టాస్క్లు ఇస్తున్నాను అండ్ అబ్బాయిలకు కూడా 3 టాస్క్లు ఇస్తున్నాను. సో ఆ టాస్క్ మీరు ఏ భయం లేకుండా ఇక్కడికి వచ్చి పర్ఫార్మ్ చేస్తే, అమ్మాయిలకైతే నేను విజిలేంటి చప్పట్లేంటి ఏమైనా చేస్తాను, అబ్బాయిలకు మాత్రం నేను ఏం చేయ. అంతేనా? హలో, లేదు అర్థమైందా? బికాస్ వాళ్ళలో ఆల్రెడీ ఎనర్జీ ఉంది. అంతేనా బాయ్స్? సూపర్, బాగా ఇంకెక్కడ మిస్ చేయకుండా ఇప్పుడు టాస్క్లు చేయడానికి మీరు రెడీ కదా? రెడీనా? సో లెట్స్ డు ఇట్. సో ఫైన్ విజయ, ఇక్కడ నా చేతిలో కూడా 3 టాస్క్ ఉన్నాయి. నేను అమ్మాయిలకి ప్యారల్ గా ఇచ్చేస్తున్నాను అండ్ నీ టాస్క్ కూడా నువ్వు అబ్బాయిలకి ఇచ్చు. ఓకే, ఓకే. సో మా బాయ్స్ నుంచి ఇప్పుడు ఒకరు వస్తున్నారు. బాయ్స్ ఎవరు వస్తున్నారు? ఫస్ట్ నీ పేరు? సూర్య. ఓకే సూర్య, నీ టాస్క్ ఏంటంటే నువ్వు ఇప్పుడు డాన్స్ చేయాలి. అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హట్టు బీటే. అస్సలాం వాలేకుం అసలే టైగరు దూకుతుంటే. సూపర్ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. సో అదే ఎనర్జీతో ఇప్పుడు మా అమ్మాయిల నుంచి ఒకరు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎవరు వస్తున్నారు అమ్మాయిల నుంచి? కమ్. సో మౌనిక, నీ టాస్క్ ఏంటంటే నువ్వు కూడా సింపుల్ గా డాన్స్ చేయాలి. రెడీ? నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేలో. It's time to party, it's time to party. చేతికి అందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. It's time to party, it's time to party. Come on, come on, let's chill it, thrill it, kill it now. Come on, come on, we checking చేద్దాం రో. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take it outside, చేద్దాం రో. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం బోలా. It's time to party now. రావే ఓ పిల్ల. మనకంటే గొప్పల టాటా బిర్లా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా బాయ్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు ముందుకి? బాబు బంగారం, మా బాబు బంగారం. శివ ఇప్పుడు ఇంత యాక్టివ్ గా ఇప్పుడు టాస్క్ చేయబోతున్నాడు.
నీ లవర్ కి నువ్వు లైన్ వేస్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ కి నువ్వు దొరికిపోతే దేవుడా 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 ఎలా తప్పించుకుంటాడో చూద్దాం, ఓకేనా? బుజ్జి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరు అంకుల్ మీరు? నేనా? నువ్వు వేస్తున్నావే అమ్మాయికి వాళ్ళ ఫాదర్ ని. అరే అంకుల్ మీరా అంకుల్? మీరా అంకుల్ ఏందిరా? మీ కూతురని తెలియకేసాను అంకుల్. వేరే వాళ్ళకి కుదిరి అయితే వేసేస్తుండేనా? అరే ఏమైందిరా, పూరి పడగా పడలేదా? అది చూస్తా ఉన్నా. ట్రై చేస్తున్నా అంతే. జర జాగ్రత్త అలా అయ్యున్నాడు. అరే అలా ఏమన్నా నా సంగతి అది తెలుసు. బుజ్జి, అందుకనే మెల్లగా నాన్నా. చూస్తున్నా. ఇంతకేమైంది? చూడవా మావాడిని చూడవా. అసలు సూపర్ ఉంది కదా ఇది. అంకుల్ అరే ఏమైంది? ఏం చేస్తారు? ఇదో ఒక నిమిషమా కాదు, యాక్చువల్ గా వినబడతలే ఎక్కడ ఈ ప్రాజెక్ట్ కి ఇదైతే కరెక్ట్ సెట్ అవుతుంది. ఇట్లా పిల్లర్స్ 4 పిల్లర్స్ ఇలా ఇది లేకుండా స్పెల్లింగ్ చెప్పండి మీరు చాలు, అవన్నీ ఎందుకు? ఏం పిల్లర్ ఇక మనకెందుకులే కానీ ఫస్ట్ ఆ బుర్ర తగ్గించుకొని రండి అంకుల్. మేము ఇక్కడ మా ప్లాన్లలో మేము ఉంటాం. ఇప్పుడే వెళ్తే మంచిది, లేకపోతే ఇంకా 5 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వస్తారు, తర్వాత మీ సంగతి. మనం వెళ్ళిపోదాం, మళ్ళీ రేపు వద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే ఎనర్జీతో అమ్మాయిలు కూడా రెడీ ఉన్నారు. సో నెక్స్ట్ ఎవరు పర్ఫార్మ్ చేస్తున్నారు? మీ పేరేంటి? నవ్తేజ రెడ్డి ఫ్రమ్ కామారెడ్డి. అరే ఏమన్నా రైమింగ్ తో రెడీ ఉంది. ఓకే ఫైన్. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీ ఫ్రెండ్ ని ఎలా ర్యాక్ చేస్తావు, ఓకేనా? ఇట్రా ఏంటి శ్రావణి వీడి తెలీదా? ఈ బిడియా బయోడేటా పాప. బయోడేటానా? ఏం చెప్పాలి? బయోడేటా ఇంక్లూడ్స్ వాట్? నా పేరు శ్రావణి, మాది భువనగిరి. ఓకే టేబుల్స్ వచ్చా? టేబుల్సా? టేబుల్స్ అంటే దేవుడా దేవుడా బౌ టేబుల్ వచ్చా? చెప్పు. బౌ 1 జా బౌ, బౌ 2 జా బౌ బౌ, బౌ 3 జా బౌ బౌ బౌ. సెల్యూట్ చేయి. సెల్యూటా అంటే ఏంటి? అది పోలీసులు చేస్తారు కదా, నేనేం చేయాలి? నా క్వశ్చన్ చేయొద్దు, నేను చెప్పింది ఇచ్చేయి. నేను చేయను. మహేష్ బాబు డైలాగ్ చెప్పమ్మా. అరే ఓ బట్టేవాజ్, భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. థ్యాంక్ యూ సో మచ్. Thank you. నీ పేరు? ఆనంద్. ఓకే ఆనంద్, టాస్క్ ఏంటంటే మోషన్స్ అయినట్టు నీరసంగా యాక్ట్ చేయాలి. పార్ట్నర్ కావాలి. నీకు పార్ట్నర్? ఓకే అక్కడ కూడా పార్ట్నర్షిప్ కావాలా? పిలుచుకో. ఓకే సో ఆనంద్, నీకు ఒక పార్ట్నర్ కావాలన్నావు, అక్కడ షూర్ రెడీగా ఉన్నాడు. రెడీ ఫర్ ది టాస్క్? మామ ఏమైంది మామ? మోషన్స్ అవుతున్నారా భయ్? బాత్రూమ్ పోయినా అవుతున్నారా భయ్? దగ్గరలో ఏం చేయాలో జరా చెప్పరా? కూర్చో ఇస్తా ఫస్ట్. అరే కూర్చో కూర్చో. దేవుడా 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 అరే నా బాధ నీకేం తెలుసురా భయ్? మందే దందా మందు కాదురా భయ్, కింద కారుతుందంటే మంది అంటూ. అరే మళ్ళా సరే భయ్, 2 నిమిషాలు అరే అయితే అయితే లేరా భయ్, నువ్వేం రా భయ్? ఏమైందిరా? అరే నా బాధ అది కాదురా భయ్. అరే మోషన్స్ అవుతున్నారా నాయన, నీ కాలు మొత్తం మళ్ళా ఆనంద్ వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే ఎనర్జీతో ఇక్కడ అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. సో ఈస్ కమింగ్ నెక్స్ట్. ఓకే నీ పేరేంటి? భార్గవి. ఓకే భార్గవి, నీ టాస్క్ ఏంటంటే ఓ మంచి పాట పాడ. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా, అనుభూతికి ఆద్రతకు ఆనవాలు అమ్మా. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా, అనుభూతికి ఆద్రతకు ఆనవాలు అమ్మా. ప్రతి మనిషి పుట్టుకకి పట్టుకమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేర
అమ్మాయికి అర్పణకు అసలు పేరు అమ్మా, అనుభూతికి ఆద్రతకు ఆనవాలు అమ్మా. సో ఫైన్, ఈ టాస్క్ లన్నీ చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు అబ్బాయిలు అండ్ అమ్మాయిలు కూడా ఈక్వల్ గా. సో విజయ్, ఇప్పుడైతే మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్తాం. ఇదే కంటిన్యూ చేస్తాం. ఓకే, సో టాస్క్ లో ఎంత ఎనర్జెటిక్ గా చేశారో అంతే ఎనర్జీ కూడా మీరు గేమ్స్ లో పెట్టి ఆడడానికి రెడీయా? సో ఇంతకీ మన ఫస్ట్ గేమ్ ఏంటి విజయ్? ఓకే, మనం ఇప్పుడు ఆడబోయే గేమ్ పరుగు పరుగు. ఓకే, సో పరుగు పరుగు ఆడడానికి మా బాయ్స్ 4 మెంబర్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్, ఇదే ఎనర్జీతో మా అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. 4 అమ్మాయిలు వచ్చేసేయండి. లెట్స్ ప్లే పరుగు పరుగు. పరుగు పరుగు ఆడడానికి మీరు రెడీ ఉన్నారు కదా? ఎందుకంటే ఫస్ట్ నాకు అర్థమైపోయింది, అలా చూస్తే టక టక అక్కడ ఇప్పేసి వచ్చేస్తూనే ఉన్నారు. సో కమ్. బాల్ ఆడే ముందు ఒక్కసారి బాను మాక్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది అంట. యాక్చువల్ గా ఒక బ్లాక్ అండ్ వైట్ ఎపిసోడ్ కి కలర్ యాడ్ చేయాలనుకుంటుంది. చేద్దాం, ఏం పోయేది కదా. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఏం అవ్వలేదు. యాక్చువల్ గా నీ డైలాగ్ వింటుంటే నాకు నవ్వు వస్తుంది. ఎనీవే, తిరిగిందని చెప్పు, ఓకేనా? ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం గేమ్. సో యాక్చువల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సింపుల్ గా ఏం లేదు, ఇక్కడ మన దగ్గర శాండిల్ ఉన్నాయి. ఓకే, ఈ ఫిష్ శాండిల్స్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ నుంచి వేసుకున్న తర్వాత మనకి ఆ కార్నర్ లో ఒక బౌల్ ఉంది. ఓకే, ఆ బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫాస్ట్ గా వెళ్తారు, ఆ బాల్ తీసుకుంటారు, ఇక్కడికి వస్తారు. అండ్ మీరు ఇక్కడ ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో ఇక్కడ టైమర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ద లాస్ట్ పర్సన్, ఎందుకంటే లాస్ట్ పర్సన్ లేజీగానే వస్తారు కదా, నాకేముందరా బాబు నేను వెళ్ళబోతాను. సో అప్పుడు అక్కడే టైమర్ స్టాప్ అవుతుంది. సో ఆ టైమరే డిసైడ్ చేస్తుంది అమ్మాయిలు గెలిచారా అబ్బాయిలు గెలిచారా. ఓకేనా? So get set go. ఓకే, సో ఫస్ట్ మీ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి గర్ల్స్ వచ్చేసేయండి. గెట్ సెట్ గో. Okay. So get set go. పవన్ కుమార్, ఎలా అనిపించింది ఫిష్ శాండిల్స్ లో పరిగెట్టడం? సూపర్ గా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి గేమ్ ఉంటుందని. సముద్రంలో నడుచుకుంటూ పరిగెత్తినట్టు ఉంది, అందుకే గడ్డిలో చాలా కొత్తగా అనిపించింది. చందు, నీకెలా అనిపించింది పరుగు పరుగు? ఇట్ వాస్ సూపర్, వెరీ ఎక్సలెంట్. అండ్ నేను ఇలాంటి గేమ్ ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎలా అనిపించింది పరుగు పరుగు? ఇట్స్ వెరీ నైస్. గేమ్ చాలా బాగుంది అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఉంది. How is your experience going there and coming here? It was really exciting. కింద పడతా మేము టైం వేసింది, బట్ ఇట్ వాస్ గుడ్. సో నైస్, థ్యాంక్ యూ. మీ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ విజయ్, మా అమ్మాయిలు మాత్రం ఇక్కడ 19 seconds లో రీచ్ అయ్యారు. గట్టిగా చప్పట్లు. అండ్ మా బాయ్స్ రీచ్ అయ్యారు ఇన్ జస్ట్ 15 seconds. సో
విజయ్, మనం సెకండ్ గేమ్ లోకి వెళ్లే ముందు బిఫోర్ టు దాట్ ఈ గేమ్ ని చేర్ చేయడానికి ఒక మంచి పర్ఫార్మెన్స్ మన ముందు రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ దెం. ప్రేమలో పడ్డా గాలిలో తేలా ప్రేమలో పడ్డా గాలిలో తేలా గుండెనే పిండినట్టుందే రెక్కలే పట్టినట్టుందే అడివే తీరనట్టుందే కొత్తగా పుట్టినట్టుందే అసలు చల్లగా నీ చిరునవ్వులే చల్లేస్తే ప్రాణంతో ఎలా ఉంటే చలియా 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 చలియా. ఓకే విజయ్, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సో బాను, నువ్వు నన్ను అడిగేదానికన్నా నేను నీకు చెప్పేదానికన్నా బెటర్ మనం బాయ్స్ అండ్ గర్ల్స్ లీగర్ గా ఏదో నన్ను అనగానే నన్ను అడగండి అంటున్నట్టున్నారు కదా. ఓకే, మీరే చెప్పండి ఎలా ఉంది పర్ఫార్మెన్స్, ఎలా ఉంది డాన్స్? ఒకరు వావ్ అంటున్నారు, ఒకరు సూపర్ అంటున్నారు. సో ఇంతే సూపర్ గా ఇంకో గేమ్ రెడీగా ఉంది. మరి ఆ గేమే మమ్మా మాస్. ఓకే ఫైన్ విజయ్, ఈ మమ్మా మాస్ ఆడడానికి మా ఇద్దరు అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, అండ్ అలానే మమ్మా మాస్ ఆడడానికి ఇద్దరు అబ్బాయిలు కూడా సిద్ధంగా ఉన్నారు. సో బాయ్స్, మమ్మా మాస్ నేను సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం లేదు. ఈ ఒక్క రింగ్ ఆ కార్నర్ లో ప్లేస్ చేస్తున్నాను, అండ్ ఇంకో రింగ్ కూడా ఈ కార్నర్ లో ప్లేస్ చేసిన తర్వాత విజయ్ ఆ స్మైలీస్ అందులో పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత మిమ్మల్ని సెంటర్ ఆఫ్ ది పాయింట్ లో ప్లేస్ చేస్తాం. ఓకే, ప్లేస్ చేసిన తర్వాత ఈ తాడుని మీకు టై చేస్తాం. టై చేసిన తర్వాత ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు పుల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒకరు అక్కడ డ్రాగ్ చేస్తున్నారు, ఇంకొకరు ఇక్కడ డ్రాగ్ చేస్తున్నారు. డ్రాగ్ చేస్తూ ఫైనల్ గా ఈ రింగ్ లోపలికి వెళ్ళిపోయి బాల్ పిక్ చేసుకోవాలి. అది కూడా అమ్మాయిలో ఎవరు తక్కువ టైంలో రీచ్ అయ్యారు, అబ్బాయిలో ఎవరు తక్కువ టైంలో రీచ్ అయ్యారు అనేది ఫైనల్ అనౌన్స్మెంట్ విన్నర్స్ ని కూడా అక్కడే డిక్లేర్ చేస్తాం. బాయ్స్ గెలిచారా లేకపోతే అక్కడ గర్ల్స్ గెలిచారా అనేది డిసైడ్ చేసేది మాత్రం టైమర్. అండ్ ఇంకా మీరే ఫాస్ట్ గా ఏం లేదు, సింపుల్ గా మేము మీకు మాక్ చేసి చూస్తాం. ఓకే, కావాలి తెస్తవా బాబా, బంగారు లేడీ తెస్తవా బాబా, నీకోసమేదైనా తెస్తానే పిల్ల, నువ్వు అడిగితేదైనా చేస్తానే పిల్ల, మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే. సో గైస్ ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు ఎవరు ఫస్ట్ డ్రాగ్ చేస్తారు, బాల్ ఎవరు పుల్ చేస్తారో దే విల్ బి ద విన్నర్స్. అంతే. రెడీ ఆ విజయ్? యాక్చువల్లీ నేను రెడీ అని పుల్ చేస్తున్నాను, డ్రాగ్ చేసి నేను నా ప్రయత్నంలో నేను ఉన్నాను. కానీ గట్టిగా గో గో. మాక్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మమ్మా మాస్ ఆడడానికి మా బాయ్స్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీ? Get set go. వెల్ వెల్కమ్. చాలా బాగా ఆడారు అండ్ అదే ఎనర్జీతో మా అమ్మ కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళు కూడా బాగా పర్ఫార్మ్ చేస్తారంట. అంతేనా? రెడీలోనే నీరసం వినిపిస్తుంది నాకు. నీరసం ఉందా, ఎక్సైట్మెంట్ ఉందా? అక్కడ చూడ స్మైల్ చూడ ఎలా క్యారీ చేస్తున్నారు. రెడీయా? అదే సూపర్ నైస్.
ఎందుకు ఉందని ఆలోచించావా ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో టైమర్ కూడా రెడీగా ఉంది. సో గెట్ సెట్ గో. నైస్. ఓకే సో బాను ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్, అసలు బాయ్స్ అనుకుంటే అసలు నేను ఫస్టే చెప్పలేదు. Okay, కొంచెం ఎగ్జైట్మెంట్ వేరే accepted కదా, బాగా ఆడారు వాళ్ళు కూడా. ఓకేనా బాయ్స్? యాక్సెప్టెడ్ ఏంటి యాక్సెప్టెడ్ మరీ టూ మచ్. ఇది ఇక్కడ వాయిలెంట్ జరిగిపోద్ది, అర్థమవుతుందా? యాక్సెప్టెడ్ కాదు, ఏదో బాగా ఆడారు వాళ్ళు కూడా, వాళ్ళు కూడా బాగా ఆడారు. ఏంటి అమ్మాయిలు Okay. కదా కోపం రాదా మనకి? కోపం వస్తుంది. ఏంటి యాక్సెప్టెడ్ అంటే యాక్సెప్టెడ్ ఏదో ఇచ్చేసినట్టు ఏంటి? అవును ఇచ్చేస్తున్నాం అంటే బాగా ఆడారని చెప్పాం. బట్ ఎనీవే సో ఈ మమ్మమాస్ గేమ్ లో బాయ్స్ రీచ్ అయిన టైం ఇస్ 19 సెకండ్స్. సూపర్ సూపర్ సూపర్. ఇంకా ఇక్కడ అమ్మాయిలు రీచ్ అయిన టైం 18 సెకండ్స్. సో విజయ్ ఈ మమామాస్ రౌండ్ లో వీళ్ళే వినర్స్. ఓకే సో విజయ్ ఈ మమామాస్ గేమ్ లో ఈ అమ్మాయిలే వినర్స్. గట్టిగా అందరూ. సో వెల్ ప్లేడ్ యార్, వెల్ ప్లేడ్. సో ఇప్పుడు విన్నర్ కాబట్టి సో ఈ విన్నింగ్ సెలబ్రేషన్ ఒక్కసారి ఒక పర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది గర్ల్స్? రెడీ కదా? మ్యూజిక్ ప్లీజ్. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే పొంగి నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయి కనాడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కదా విజయ్, ఇది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ యార్, థ్యాంక్ యూ సో మచ్. సో విజయ్ సో బాను మన నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు అగైన్ ఒక చిన్న బూస్ట్ అప్ ఉంటే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది అసలు. యాక్చువల్లీ అక్కడ నుంచి ఎనర్జీ వస్తుంది నెక్స్ట్ రౌండ్ ప్రమోట్ అవ్వడానికి, నెక్స్ట్ గేమ్ ఆడడానికి. yes సో ఆ నెక్స్ట్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మ్యూజిక్ ప్లీజ్. ఏ బాబు ఓరా బాబు బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు ఏ బాబు ఎర్ర బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి ధమ్మిడి తరుగులేసే గరీబు పర్ఫార్మెన్స్ కదా ఇది కూడా. అసలు యాక్చువల్ గా ఏం ఎనర్జీ అబ్బా మీ దగ్గర అసలు. మనము సూపర్ అంటున్నాము, మనం సూపర్ అని వెనక్కి తిరిగి బాయ్స్ గర్ల్స్ వాళ్ళు అంటున్నారు తప్పితే వాళ్ళంతటి వాళ్ళు వాలంటీర్ గా ఎందుకు అనట్లేదు? పర్ఫార్మెన్స్ నచ్చలేదా? నచ్చింది కదా. సో నైస్. అసలు యాక్చువల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే మాటలు చూస్తున్నారా? ఓకే మాటలు లేవు కానీ ఇక్కడ ఆటలు ఉన్నాయి. సో మన నెక్స్ట్ గేమ్ పకడో పకడో. ఓకే సో
మన నెక్స్ట్ గేమ్ పకడో పకడో కూడా రెడీగా ఉంది. మరి పకడో పకడో ఆడడానికి ఇద్దరు బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ సో ఈ పకడో పకడో ఆడడానికి అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో లెట్స్ ప్లే పకడో పకడో. ఓకే, సో ఏం లేదు, ఈ గేమ్ ఏంటి అని తెలుసుకోవాలని లేదా? ఉంది కదా. సో యాక్చువల్లీ మా చేతిలో 2 టబ్స్ ఉన్నాయి. ఓకే, ఈ టబ్ ఎంటీగా ఉంది అండ్ ఈ టబ్ మాత్రం ఫుల్ స్మైలీస్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్ గా మనకి ఇక్కడ ఒక టైమర్ ఉంటుంది. ఓకే, 90 seconds లో. అండ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరు బాల్ డ్రాప్ చేస్తారు, ఒకరు పట్టుకుంటారు బాల్ లో. ఓకే, మేము ఇద్దరం మాక్ చూపిస్తాం బిఫోర్ అది కూడా వెనక్కి తిరిగి వేయాలి బాల్స్. ఓకే, సింపుల్ గా ఏం లేదు. సర్రని సుర్రని కిన్నెక్కించై బుర్రని జల్లుని జల్లుని బొల్లించై దిల్లుని నిన్నని మొన్నని మరిచి దొరవయ్యని తప్పని గిప్పని ఎవడైనా తప్పని మాడ మీద బాగని ఇవ్వలేదు ఉన్న ముజాన్ని కంబని ఉత్సాహాన్ని. ఇలా 90 seconds లో ఎవరు మాక్సిమం బాల్స్ ని ఇందులో క్యాచ్ చేస్తారో దే విల్ బి ది విన్నర్స్. ఓకేనా? సో ఫస్ట్ ఓవర్ ఆడితే బాగుంటది, మనం ఆడదామా? ఓకేనా? ఫస్ట్ గర్ల్స్ గర్ల్స్ ఆడతారు. వచ్చేసేయండి. సో ఫస్ట్ ఎవరైతే బాల్ డ్రాప్ చేస్తున్నారో ఆ రింగ్ లో ఉంటాడు. ఓకే, అండ్ ద పర్సన్ హూ ఇస్ పికింగ్ ద బాల్ ఈ రింగ్ లో ఉంటాడు. సో ఆ రింగ్ నుంచి బయటికి రాకుండా బాల్ పట్టుకోవాలి. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఎవరైతే బాల్ వేస్తున్నారో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి, పట్టుకునే వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ అంటే చేయాలి. డిస్టెన్స్ చూసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే నువ్వు వెనక నించొని వేస్తావు కదా బాల్స్. సో కాన్సన్ట్రేట్ చేయి, డిస్టెన్స్ ఫస్ట్ చూసుకొని కాన్షియస్ గా వేయాలి. బట్ ఇన్ 90 seconds ఓన్లీ. కాన్షియస్ గా రెడీగా ఉంది. రెడీగా ఉంది. ఓకే ఫైన్, నువ్వే బాల్స్ వేస్తున్నావు, వచ్చేసాయి ఇక్కడికి వచ్చేసాయి. Come. టైమర్ కూడా రెడీగా ఉంది. సో గెట్ సెట్ గో గో. ఓకే, వినిత అండ్ భావన ఎన్ని బాల్స్ క్యాచ్ చేశారని చూద్దాం. 1 2 3 4 5 6. Super. Well played here, well played. Okay, so 6 balls. Nice. Okay. Well played here. Come. నైస్. అండ్ ఇప్పుడు బాయ్స్ వచ్చేసండి ఇక్కడికి రండి. ఎవరు బాల్స్ వేస్తున్నారు? బాల్స్ నేను వేస్తాను. క్యాచ్ చేసేది లక్ష్మణ్. సో లెట్స్ ప్లే పకడో పకడో. So get set go. Pagado.
సూపర్. తిక్కగున్నదే అన్ని పక్కలాగి కుక్కుతున్నదే ఫీలింగ్ వేరే వేరే సీరాకంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి కొవ్వున్నదే. సుమన్ అండ్ లక్ష్మణ్ క్యాచ్ చేసిన బాల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 సూపర్. టిక్కంటూ చేతికి గడిపెట్టి పూటాకు నా కండకు అయినా పెట్టి ఓరా మీసాన్ని గిర్రుమంటూ తిప్పరో. సో ఫైన్ విజా, ఇక్కడ మా అమ్మాయిలు వచ్చేసి 6 బాల్స్ పట్టుకున్నారు అండ్ ఇక్కడ మా బాయ్స్ వచ్చేసి 11 బాల్స్ ని టార్గెట్ చేశారు. సూపర్. సో ఇంకేముందండి, ఈ పగడలో విన్నర్స్ బాయ్స్. అండ్ ఈ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో ఒక వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో బాయ్స్ నుంచి ఒకరు రెడీగా ఉన్నారు. సో మ్యూజిక్ ప్లీజ్. ఈ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నీ శ్వాస వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరేగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కను తేలేలా హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా. విజా, ఈ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది అసలు యాక్చువల్ గా. విజా, బాను ఆ. బిగినింగ్ లో ఎంత ఎనర్జీ ఉందో ఎండింగ్ వచ్చేసరికి కూడా అదే ఎనర్జీ ఉంది స్టూడెంట్స్ లో. సూపర్. యాక్చువల్లీ సీక్రెట్ బిహైండ్ ఇట్ ఏంటంటే ఆ. ఇప్పుడు పొద్దున బెల్ ఎలా కొడతారో ఆ. 3:30 స్కూల్ టైం నుంచి అంతే, మేము 3:30 ఎప్పుడు అవుతుందా అని 3 నుంచి ఫుల్ ఎనర్జీతో వెయిట్ చేస్తుండే. సో బాను ఆ. ఓకే, మన ఫైనల్ గేమ్ కి వెళ్లే ముందు ఇంకో స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా రెడీగా ఉంది. సో మ్యూజిక్ ప్లీజ్. మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా. సో చాలు, యాక్చువల్ గా మన సై అంటే సైలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ మాత్రం బూస్ట్ అప్, ఈ మాత్రం ఎనర్జీ ఉండాలి, ఈ కిక్ అంతేనా? అంతే ఈ మాత్రం కదా? కిక్ ఉండాలి కదా. ఓకే, సో ఫైన్. ఓకే, సో మన ఫైనల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ మన ఫైనల్ గేమ్. హలో, ఓయ్ ఓయ్ ఓయ్, ఇక్కడ రా. అంటున్నావు ఓయ్ అంటున్నావు నువ్వు ఇక్కడ టూ మచ్ చేయకు, అర్థమైందా? ఇక్కడ game. ఏంటి Shut up. ఏంటి పిలుస్తుందా లేదా? Shut షట్ అప్ up. ఆష్. Hey, ఏయ్ boys, నువ్వు సయ్యా, ఓవర్ చేయక ఇంకా. నువ్వు చేసేదేంటి? ఓవర్ నా సపోర్ట్ ఇవ్వరా? మీరు ఇస్తారు కదా. ఇప్పుడు నీ సంగత, మీ అబ్బాయిల సంగత, ఈ అమ్మాయిల సంగత Okay, తేలిపోతుంది. నువ్వు సయ్యా? ఏ మీరు సయ్యా? సై అంటే సో ఈ సై అంటే సై ఆడడానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో 5 మెంబర్స్ ముందుకు వచ్చేసేయండి. ఓకే, సో సై అంటే సై ఆడడానికి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో బాయ్స్, ఈ గేమ్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ గా. ఏం లేదు, యాక్చువల్ గా మీకు ఇక్కడ
గ్రీన్ కార్పెట్ కనిపిస్తుంది కదా, అండ్ యూ హ్యావ్ మ్యాట్ ఉంది, కార్పెట్ ఉంది. ఇందులో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి చాక్లెట్ ఉంది, ఒకటి లెమన్ ఉంది, అండ్ బాల్ ఉంది. ఓకే, అండ్ అక్కడ బౌల్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ 5 మెంబర్స్ ఎందుకు పిలిచామంటే, ఈ 5 మెంబర్స్ లో ఒకరు బోర్లా పడుకుంటారు. ఓకే, ఇందులో బోర్లా పడుకుంటారు. అండ్ ద 4 మెంబర్స్, రెస్ట్ ఆఫ్ ద 4 మెంబర్స్ మాత్రం కార్నర్ లో లిఫ్ట్ చేస్తూ ఇక్కడ నుంచి ఆ డెస్టినేషన్ వరకు మాక్సిమం అన్ని వెరైటీస్ పిక్ చేయాలి, కార్పెట్ లో వేస్తూ ఉండాలి. ఫైనల్ గా అక్కడి వరకు వెళ్ళే వరకే పిక్ చేసుకోవాలి, అండ్ రిటర్న్ లో మాత్రం పిక్ చేసుకోకుండా రావాలి. సో క్లియర్ కదా? ఓకేనా? సో ఎవరు ఆడితే బాగుంటుంది? ఫస్ట్ ఆబ్వియస్లీ మా బాయ్స్ ఆడితేనే బాగుంటుంది, అంతే కదా బాయ్స్? టేకెన్. మీరు అలా టేక్ టుక్ అంటే మనం అస్సలు తీసుకోం, వాళ్ళకే ఇచ్చేస్తాం. అంతే, చెప్పండి. మేము రెడీ. మేము సైన్స్ వచ్చిన తర్వాత భయపడతాం. మీలా రండి. సై అంటే ఓకే, గెట్ సెట్ గో. లెమన్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. సో నెక్స్ట్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేస్తున్నాం. ఓకే, 1 2 3. అండ్ ఇప్పుడు చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32, 33, 34, 35 36 37 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46 47 48 49 కాస్త బ్రీతింగ్ తీసుకోండి. ఓకే, వెల్ ప్లేడ్. అండ్ ఇప్పుడు బాయ్స్ టర్న్. బాయ్స్ వచ్చేసేయండి. సై అంటే సూపర్. సో గెట్ సెట్ గో. ఓకే, ఫస్ట్ ఇప్పుడు లెమన్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 టోటల్ 7 లెమన్స్. ఓకే, అండ్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేస్తున్నాం. ఓకే, we have only one ball. One ball. అండ్ ఇప్పుడు చాక్లెట్స్ ఉన్నాయి, చాలా బంచ్ Sir, ఉంది. video camera ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 27 28 29 30 31 32 33 34 35 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46 47 48 49 50 51 and so actually
ఇప్పుడు ఎవరు ఎక్కువ పిక్ చేసుకున్నారు అని విన్నర్స్ ఇప్పుడే డిసైడ్ చేయట్లేదు. బికాస్ వీ హ్యావ్ అ ట్విస్ట్. ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ మనకి ఎవరు విన్నర్స్ అనేది అంటే బాయ్స్ ఆ గర్ల్స్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకేనా? ఆ ట్విస్ట్ ఇక్కడ నా చేతిలో రెడీగా కూడా ఉంది విజయ్. సో బాను, నువ్వు అన్నట్టు ఎవరు మాక్సిమం పిక్ చేశారు అనేది కాకుండా ట్విస్ట్ అంటే లక్, బేస్డ్ ఆన్ లక్ డిసైడ్ చేస్తుంది ఎవరు విన్నర్. డిసైడ్ చేస్తుంది అంటే యు ఆర్ హావింగ్ 3 వెరైటీస్. ఓకే, ఈ 3 వెరైటీస్ కి 3 స్కోరింగ్స్ ఉన్నాయి. సో ఇదే డిసైడ్ చేస్తుంది లక్. అంటే ఇక్కడ అబ్బాయిలు గెలిచారా అమ్మాయిలు గెలిచారా అనేది ఇందులో ఉంది. సో ఫైన్, ఫస్ట్ మనం అమ్మాయిల స్కోర్ చూస్తాం. ఎప్పుడు అబ్బాయిల స్కోర్ చూస్తాం కదా, ఇప్పుడు అమ్మాయిల స్కోర్ చూస్తాము. ఓకే ఫైన్. సో గర్ల్స్ ఫస్ట్ ఏ స్కోర్ కావాలి మీకు? 11. ఎన్ని 11 ఉన్నాయి మీ దగ్గర? 10. ఫైన్. 8 11 కి వచ్చిన స్కోర్ ఇస్ 10. దట్ ఈస్ 8 into 10. 4 balls. వావ్, ఇప్పుడు సస్పెన్స్. ఓకే, 4 balls కి స్కోర్ 50. ఫైన్. సో 3 balls ఉన్నాయి. 3 balls కి దట్ ఈస్ 3 into 50. ఫైనల్ గా ఇప్పుడు లెఫ్ట్ అవుట్ చాక్లెట్స్ 51 చాక్లెట్స్ కి స్కోర్ అంతేనా? 51 చాక్లెట్స్ అక్కడ 51. సో 51 కి 51 into 100. అండ్ ఇప్పుడు బాయ్స్ స్కోర్ చూద్దాం. ఎన్ని బాల్స్ ఉన్నాయి? 1 ball. 1 ball కి స్కోర్. సో ఓన్లీ 1 ball ఉంది కాబట్టి 1 into 50. 7 lemons కి 7 lemons. 7 into 10. ఫైనల్ గా 52 చాక్లెట్స్ కి స్కోర్ 100. సో 52 into 100. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలా సస్పెన్స్ రివీల్ అవ్వాలి. ఫైనల్ స్కోర్స్ చూడాలి ఇప్పుడు మనము. ఏంటి చూద్దామా? ఓకే, ఒక్కసారి ఈ సస్పెన్స్ రివీల్ చేసే ముందు మనం ఒక మంచి కౌంట్ డౌన్ తో ముందుకెళ్దాం. ఓకేనా? కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? 10 9 8 7 6 5 4 3 2 1 and boys score 5320. సో ఇక్కడ మా గర్ల్స్ స్కోర్ వచ్చేసి 5330 తల్లి. బాయ్స్ ఏం డిసప్పాయింట్ అవ్వకండి. జస్ట్ 10 పాయింట్స్ తో 10 పాయింట్స్. ఏంటి ఇచ్చేదేంటి? మేము గెలిచాము అక్కడ. వాళ్ళు కష్టపడి ఆడారు. ఓకే ఫైన్, నైస్. ఈ సంతోష సమయంలో వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ ఇస్తారంట మా అమ్మాయిలందరూ. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు Okay. ఓపెనింగ్ మూమెంట్ కి. ఓకే, ఓకే యు రెడీ? సెలబ్రేషన్స్ కి ఒక పర్ఫార్మెన్స్. మ్యూజిక్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. అందరూ చాలా బాగున్నారు. అండ్ విజయ, ఇది పవర్ పాక్ ఎపిసోడ్ అంటే వాట్స్ ఏ సో నైస్. ఓకే, సో బట్ ఓవరాల్ గా చెప్పాలంటే గెలిచింది గర్ల్స్ అన్న బాయ్స్ అన్నది కొంచెం పక్కన పెడితే గెలిచింది దట్ ఈస్ నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో విజయ, ఇది ఇవాళ మన ఎపిసోడ్. ఇంకో మంచి ఎపిసోడ్ లో మరో కాలేజ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గైస్ ఒకసారి జిల్ 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 జిగా. సో విజయ, ఇది ఇవాళ ఎపిసోడ్. ఇంకో మంచి ఎపిసోడ్ లో మరో కాలేజ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గైస్ బై.